డియర్ ఫ్రెండ్స్, మనము నివసించే ప్రపంచము వేరు, కానీ ఇంకొక ప్రపంచం అంటే డార్క్ వరల్డ్ అని అనాలి. సో ఇందులో కొంతమంది నివసిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసే పనులు మన ఊహకే అందదు. ఇప్పుడు సియా గోయల్ గురించి మీరు వినే ఉంటారు. ఒక్క మహారాష్ట్ర కాదండి, యావత్ ప్రపంచము ఇప్పుడు ఈ అమ్మాయి గురించే మాట్లాడుకుంటుంది. వయస్సు 20 ఏళ్ళు. నవంబర్ నెల 2026 నవంబర్ నెల ఉదయపూర్లో మీకు ఒక లగ్జరీ హోటల్ని బుక్ చేశారు ఈ అమ్మాయి వివాహం కోసము. 2 ప్రైవేట్ జెట్లను వీళ్ళు ఎంగేజ్ చేశారు. 12 కోట్ల రూపాయలు మీకు ఖర్చు. అంటే ఒక అద్భుతమైన వివాహము అన్నట్టుగా ఈ ఇరు ఫ్యామిలీస్, మీకు కేతన్ అగర్వాల్, సియా గోయల్ వీళ్ళ వివాహం. సో అన్నీ అయిపోయాయి, కానీ సియా గోయల్ మైండ్లో ఇంకొక స్టోరీ. ఇప్పుడు ఇది మనం ఎందుకండి మాట్లాడాలి అంటే, గత 2 ఏళ్ల నుంచి నేను పర్సనల్గా చూసిన ఎన్నో వివాహాలు, ఎంతోమంది రిలేషన్షిప్స్. సో నా దగ్గరికి వస్తున్నవాళ్ళు, అది మీరు కౌన్సిలింగ్ అనండి, ఫ్రెండ్లీగా రావడం అనండి, అసలు ఈ సమస్యకు ఎలా మనము పరిష్కారము వెతకాలి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. సో ఇప్పుడు ఏమైంది, మీకు ఈ సియా గోయల్ అనబడే ఈ అమ్మాయి ఈ కేతన్ అగర్వాల్ అనబడే అబ్బాయిని వివాహం చేసుకోవాలి. ఓకే, సో చేసుకోవాలన్నప్పుడు పెళ్లి చేసుకుంటే అయిపోయింది కదా, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు కదా. ఇవాళ అలా లేదండి, ప్రపంచము అలా లేదు. చెప్తున్నాను కదా, మన ప్రపంచము వేరు, వీళ్ళు నివసిస్తున్న ఈ డార్క్ వరల్డ్ టోటల్గా వేరు. మీకు ఇంకా చెప్పాలంటే కేతన్ అగర్వాల్ అనబడే ఈ అబ్బాయి ఒట్టి అమాయకుడు అండి. ఎంత ఇన్నోసెంట్ అంటే, వీళ్ళ తల్లిదండ్రులకు పదే చెప్తున్నాడు, ఈ అమ్మాయి బిహేవియర్ నాకెందుకో తేడాగా ఉంది, సియా వ్యవహరిస్తున్న తీరు నాకు తేడాగా ఉందంటే, ఇదంతా మామూలే కదా, మోడర్న్ ఏజ్లో ఇదంతా మామూలే కదా. ఇదే చెప్తున్నానండి, మోడర్న్ ఏజ్లో ఉన్నాము కాబట్టి మీ అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలి, లేదా ఒక అబ్బాయిని ఫలానా అమ్మాయిని ఎంచుకొని పెళ్ళి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మనము చూస్తున్న ప్రపంచం వేరండి. ఇప్పుడు ఏమైంది అంటే చూడండి, జూన్ నెల 18వ తారీఖు ఈ అమ్మాయికి 20 ఏళ్ళు నిండుతాయి. సో ఒక అతి పెద్ద బర్త్డే సెలబ్రేషన్ చెయ్యాలి అని ఫియాన్సీ, అంటే నవంబర్లో పెళ్ళి కాబట్టి ఈ అమ్మాయి అంటే అపారమైన ప్రేమ, అద్భుతమైన బర్త్డే సెలబ్రేషన్ చెయ్యాలని అనుకున్నాడు. అనుకుని ఒక 40 రూముల హోటల్ అనండి, రిసార్ట్ అనండి బుక్ చేశాడు. మొత్తం అతిథులంతా ఏంటి, పెళ్ళి కన్నా వైభవంగా సియా పుట్టినరోజు జరుపుకోవాలని నెల రోజుల నుంచి ఇతను ప్రిపరేషన్లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఎలాంటి వాడు అంటే, ఒక డ్రీమ్ ఫ్యామిలీ అండి. చూడండి, ఈ సినిమాల్లో చూపిస్తారు కదా, మీకు అమెరికా వెళ్ళి చదువుకోవడము, వెనక్కి రావడము, తండ్రి గారి వ్యాపారాన్ని చూసుకోవడం. సో తల్లిదండ్రులకు ఇతను ఒక అద్భుతం, మా అబ్బాయి అద్భుతం అండి. సో ఇలాగా, సో అలాంటిది మా అబ్బాయి పెళ్ళి కూడా గొప్పగా జరగాలని వీళ్ళు అనుకున్నారు. కానీ సియా గోయల్ ఆలోచన టోటల్గా వేరేలా ఉందండి. సరిగ్గా జూన్ 18వ తారీఖు లోహాగఢ్ అనబడే ఒక ఫోర్ట్కు తీసుకెళ్ళింది. ఎవరిని? కేతన్ అగర్వాల్. తీసుకువెళ్ళిన అమ్మాయి ఆ కొండ మీద నుంచి కేతన్ అగర్వాల్ని తోసేసింది. అతను అక్కడికక్కడ మరణించాడు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇతను ఫోటోలు తీస్తూ స్లిప్ అయ్యి పడిపోయాడు అని చెప్పింది. మీకు గమనించారనుకోండి, సరిగ్గా 4 రోజులకు ముందు అంటే జూన్ 14వ తారీఖు మళ్ళీ వీళ్ళు ఈ లోహాగఢ్ అనబడే ఈ ఫోర్ట్కి వచ్చారు. అప్పుడు కూడా సరిగ్గా ఇలాంటి ప్రయత్నము చేసింది. మీకు అడిగితే పాము, అంటే ఈ అబ్బాయి తప్పించుకున్నప్పుడు అక్కడ పాము కనిపించింది, నిన్ను కాపాడాలని నిన్ను తోసేసాను అని చెప్పింది. ఎస్కేప్ అయ్యాడు. ఇంటికి వచ్చి, ఇవాళ సియా గోయల్ లేకపోతే నేను ప్రాణాలతోనే ఉండేవాడిని కాదు, నన్ను రక్షించింది ఒక పాము నుంచి, నన్ను కాపాడింది అంటే, ఆహా ఎంత గొప్ప కోడలు మాకు దొరికింది అని తల్లిదండ్రులు పొంగిపోయారండి. చూడండి, జూన్ 14 కూడా ఈ ప్రయత్నం చేసింది. దీనికి ముందు మే 31వ తారీఖు ఏంటండి, ఈ అమ్మాయి ఇన్నిసార్లు అంటే 4 సార్లు తన ఫియాన్సే కాబోయేవాడు ఇతని మీద హత్యా ప్రయత్నాలు చేసింది. ఎలా చేసిందంటే, డార్క్ వెబ్లోకి వెళ్ళి మీకు ఎలాగ హత్య అనేది ఎలా చేయాలి, హత్య చేయడం ఏముందండి, సో ఎలాగైనా జరగవచ్చు, కానీ అలా కాదు, పోలీసులకు మీరు చిక్కకూడదు.
ఎటువంటి ఆధారాలు అనేవి అక్కడ దొరకకూడదు. దీనికి ఏ కెమికల్ వాడాలి, ఎలాంటి విషము ఇస్తే ఇతను అక్కడికక్కడ మరణిస్తాడు, మీకు ఆయుధాలు వాడితే అందులో ఉండే ప్రమాదం. చూడండి ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా, ఆలోచనలు, చదువుకున్న 20 ఏళ్ల అమ్మాయి ఆలోచనలు కట్టుకోబోయేవాడి ప్రాణాలు ఎలా తీయాలి అని ఆలోచిస్తుంది. అంటే మీకు ఇవాళ ఇంకొక షాకింగ్ వార్త. మొన్న మా ఆఫీస్లో మహిళలకు పాద పూజలు చేసి ఏంటి, వాళ్ళని ఉన్నతంగా చూడాలి, మహిళలు అన్నప్పుడు చాలా చాలా రెస్పెక్టబుల్గా చూడాలి అని ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఉంది చూసారా, పొరపాటుగా ఈ అమ్మాయి చెప్పింది, అమ్మ నేను కేతన్ చౌదరి అని ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, గత సంవత్సరం నుంచి మా మధ్య రిలేషన్షిప్ ఉంది. అంటే ఇదేదో లవ్వర్స్ సినిమాలకు వెళ్ళారు అలా కాదండి, రిలేషన్షిప్ డైరెక్ట్గా ఉంది. ఇప్పుడేమో నాన్నగారు ఈ అబ్బాయితో పెళ్ళి అంటున్నారు, బయట చెప్పామంటే కుటుంబం పరువు పోతుంది, కాబట్టి ఒక సలహా చెప్పు అంటే ఏమీ సలహా లేదమ్మా, నువ్వేం చెయ్యలేవు, ఎందుకంటే మన ఫ్యామిలీ రెప్యుటేషన్ అనేది ఇంపార్టెంట్. అగర్వాల్ ఫ్యామిలీ అన్నప్పుడు అందరూ మన కమ్యూనిటీలో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఒక చౌదరి అబ్బాయిని పెళ్ళి అన్నావు అనుకో, ఎవ్వరూ ఒప్పుకోరు. సో మన కుటుంబ పరువు అనేది గంగ పాలవుతుంది. నువ్వు ఒకే ఒక మార్గము, ఈ అబ్బాయిని ఎలిమినేట్ చెయ్యి. చూడండి, అంటే అమ్మ కూతురు కలిసి కేతన్ అగర్వాల్ కాబోయే అత్తగారు ఈవిడ చెప్పిన సలహా ఇది. సో మీకు కేతన్ చౌదరి అలాగే సియా గోయల్ ఇద్దరూ కూర్చొని కాబోయే మొగుడు ఇతన్ని ఎలా ఎలిమినేట్ చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేసి, మళ్ళీ సరిగ్గా తన పుట్టినరోజు జూన్ 19 అంటే జూన్ 18, సో ఈ అబ్బాయిని కొండ మీదకు తీసుకువెళ్ళి తోసేసిందండి. మరి పోలీసులు ఎలా పట్టుకున్నారు అన్నప్పుడు ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం అండి. ఇదేదో పూణేలో మహారాష్ట్రలో జరిగింది అంటే పొరపాటు. మేఘాలయలో రాజా రఘువంశీ అని ఒక అబ్బాయి, ఈ అబ్బాయి మరణము కూడా సరిగ్గా ఇలాగే జరిగిందండి. భార్య హనీమూన్ అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి మేఘాలయలో ఈ అమ్మాయి అతన్ని హత్య చేసింది. సో దీన్నంతా కూడా మీకు డార్క్ వెబ్లో పొందుపరిచి ఈ హత్యలు ఎలా చేస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారు, వీళ్ళు ఎలా దొరికిపోయారు, ఒకవేళ నువ్వు చేస్తే దొరికిపోకుండా ఉండడానికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ ఇవాళ క్లియర్గా రాస్తున్నారండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక అమ్మాయి ఇవాళ బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కాలేజీలోనో లేదా వర్క్ ప్లేస్లోనో ఎవరో ఒక అబ్బాయిని ఇష్టపడడం, అతను మేబీ వేరే కులం వాడు కూడా అవ్వచ్చు, ఇష్టపడి ఇప్పుడు మీకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అంటే కుటుంబం పరువు అని ఒక విషయం, అది ఆర్థికంగా అవ్వచ్చు, వేరే వేరే విషయాలు అవ్వచ్చు. తల్లిదండ్రులేమో ఇంకొక అబ్బాయిని చూస్తున్నారు, చెప్పేవచ్చు కదా, మీకు అనిపిస్తుంది చెప్పేస్తే అయిపోయింది కదండి అని అనిపిస్తుంది కదా. అలా కాదండి, నేను వీడిని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకున్న తరువాత వీడు దీనికి పనికిరాడు, అలాగే అత్త పెట్టే పోరు నేను తట్టుకోలేకపోతున్నాను, డొమెస్టిక్ వైలెన్స్, ఆ మామయ్య నన్ను చూపే సరిగ్గా లేదు, ఇది ఒక మంచి ఫ్యామిలీ కాదు అని వీళ్ళ అమ్మా నాన్నలకు చెప్పడం. వెంటనే వాళ్ళు వెరిఫై చేసుకోరు, వచ్చేయమ్మా వద్దు, బాలేదు కదా, వద్దమ్మా, పెళ్ళి అయితే అయింది, మనం ఎలాగోలా బతుకుతాం, వద్దునే వద్దని అనేస్తున్నారు. మూర్ఖులు తల్లిదండ్రులు అమ్మాయికి సపోర్ట్గా అనుకొని ఈ అమ్మాయి వెనుక ఇంకొక అబ్బాయి ఉన్నాడని తెలుసుకోకుండా, సియా గోయల్ యొక్క ఇష్యూ ఇవాళ వరల్డ్ వైడ్ అందరూ మాట్లాడుతున్నారంటే 20 years అమ్మాయి యొక్క క్రిమినల్ మైండ్ని అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాంటి వార్తలు విన్నప్పుడు, ఇలాంటి నిజాలను ప్రాక్టికల్గా చూసినప్పుడు మనకేం అనిపించాలి, అసలు మీరేం ఆలోచిస్తున్నారు, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.